వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ రాజ్ దర్శన్. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే నా ఇంట్రడక్షన్ వీడియో, నేను ఏం చదివాను, ఎంత స్కోర్స్ వచ్చాయి, అలాగే ఏ యూనివర్సిటీ ఫైనల్ చేశాను అనేది నా ఇంట్రడక్షన్ వీడియోలో ఉంది. బట్ అగైన్ నేను ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చదవడానికి నేను వెళ్తున్నా ఫాల్ 2024. కమింగ్ టు ది వీడియో, ఈరోజు నేను ఈ వీడియోలో నా వీసా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకున్నా. నేను ఏ క్వశ్చన్స్ అడిగారు, నేను ఏం ఆన్సర్ చేశాను అనేది మాత్రం ఈ వీడియోలో చెప్పబోతున్నా. నెక్స్ట్ డూస్ అండ్ డోంట్స్ అనేవి వేరే వీడియోలో చెప్తాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఏం చేయాలి, ఏం చేయకూడదు అని నా అబ్జర్వేషన్ బట్టి, నేను చెప్పేదాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వగలరు. కాబట్టి లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. ఏం క్వశ్చన్స్ అడిగారు నన్ను. సో కమింగ్ టు మై వీసా ఎక్స్పీరియన్స్, నా స్లాట్ వచ్చేసి 8:50 AM 9th June 2024. 8:50 కాబట్టి నేను మార్నింగ్ 7:30కి అక్కడ ఉన్నా. బట్ లోపలికి మాత్రం 8 తర్వాత పంపించారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఉన్నాము. ఇంకా ఇదంతా నేను ఎక్స్పీరియన్స్ అంతా వేరే వీడియోలో మాట్లాడతా. ఏం జరిగాయి నన్ను, అంటే నా బయోమెట్రిక్స్ కానీ, అంటే ఢిల్లీలో అంటే సెపరేట్గా బయోమెట్రిక్స్ తీసుకుంటారు కదా, అవన్నీ సెపరేట్గా మనం వీడియోలో మాట్లాడుకుంటాం. కాకపోతే నన్ను ఎగ్జాక్ట్గా నాకు 22nd కౌంటర్లో, ఇట్స్ అ ఫ్రెష్ కౌంటర్, అతను ఎట్లా ఉంటాడో ఏమో కూడా తెలీదు. మిగిలిన కౌంటర్స్లో ఎవరున్నారో ఏమిటో అన్నీ చూసా. కానీ ఇక్కడ ఫ్రెష్ కౌంటర్ నేను వెళ్ళాను. సో అతను ఇన్ఫార్మల్గానే హాయ్ అనేసి అన్నాడు. నేను హలో అన్నా, అతను ఇన్ఫార్మల్గా ఉన్నాడు కాబట్టి. సో అప్పుడు పాస్ యువర్ I-20 అనగానే, అదే పాస్ యువర్ I-20 అండ్ డాక్యుమెంట్, పాస్ యువర్ I-20 అండ్ పాస్పోర్ట్ అనగానే నేను దేర్ యు గో అని పాస్పోర్ట్ని I-20ని హ్యాండ్ ఓవర్ చేశాను. సో అతను చూసుకొని, అతనే వీసా ఆఫీసరే, ఆర్ యూ గోయింగ్ టు ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని అన్నారు. సో నేను ఎస్ అన్నా. ఫార్మల్గా ఏమనలే, ఎస్ అని నార్మల్గా ఎస్ అన్నా. సో నెక్స్ట్ యూ గోయింగ్ టు ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అన్నారు. ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అన్నా. అతను చూసుకొని యా ఇట్ ఈస్ ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అన్నారు. దాని తర్వాత ఎప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యో అన్నారు. వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ అనగానే నేను 2023 అని అన్నా. ఓకే 2023 అనుకుని, సో వాట్ ఆర్ యూ డూయింగ్ సిన్స్ దెన్ అనేసి అన్నా. సో నేను ఇనీషియల్లీ ఐ వర్క్ ఫర్ ఏ కంపెనీ అండ్ దెన్ ఐ ఫౌండెడ్ అ స్టార్టప్ అని చెప్పా. సో ఓకే, అప్పుడు టెల్ మీ మోర్ అబౌట్ యువర్ స్టార్టప్ అన్నారు. సో నా స్టార్టప్ ఐడియా వచ్చేసి ఇట్స్ అన్ అగ్రికల్చర్ ఆటోమేషన్ ఫార్మ్ విచ్ కన్వర్ట్స్ కన్వెన్షనల్ అగ్రికల్చర్ మోడల్స్ టు ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ మోడల్స్ అని చెప్పగానే అతను ఓకే ప్రాసెస్, అంటే నేను ఇదంతా చెప్తున్నాను కదా, అతను స్క్రీన్లో చూసుకుంటున్నాడు అండ్ ఇట్లా తల ఊపుతున్నాడు. సో తల ఊపుతుంటే నేను ఓకే హీఈస్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ మీ అన్నట్టు. అండ్ ఐ యూస్ ది టెక్నాలజికల్ స్టాక్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, IoT టు ఇంప్రూవైజ్ ది ప్రొడక్టివిటీ ఆఫ్ ఫార్మింగ్ అని చెప్పినప్పటికీ ఇంకా అతను దట్స్ గ్రేట్ అని, హౌ ఆర్ యూ మేనేజింగ్ యువర్ ఫండ్స్ అన్నారు. హౌ ఆర్ యూ మేనేజింగ్ యువర్ ఫండ్స్ అనగానే మా ఫాదర్ ఈజ్ పేయింగ్ ది ట్యూషన్ ఫీ విత్ హిస్ సేవింగ్స్ అని. నెక్స్ట్ అండ్ ఎడిషనల్లీ ఐ సెక్యూర్డ్ అ లోన్ అని చెప్పబోతున్నా. ఐ సెక్యూర్డ్ అనగానే గాట్ ఇట్ అని అప్రూవ్డ్ అన్నారు. సో అంతే, ఇంకా అతను అప్రూవ్డ్ అనగానే యా థ్యాంక్ యూ సో మచ్ అని నేను అట్లాగే నా I-20 వెనక్కి పాస్ చేశారు కదా, తీసుకొని అట్లాగే నడుచుకుంటూ వచ్చేసా. అండ్ నేను అంటే నా ఎక్స్ప్రెషన్స్ అనేవి ఏం చేంజ్ అవ్వలేదు. నేను అక్కడ ఎక్సైట్ అవుతున్నట్టు కానీ, లేకపోతే జాయ్ఫుల్గా కానీ ఫీల్ అవుతున్నట్టు అక్కడ ఏం చూపేయలేదు. లైక్ నాకు ఆల్రెడీ వీసా వస్తుందని నమ్మకం ఉంది. సో ఆ నమ్మకం లేకపోతే నేను ముందే ఫ్లైట్ టికెట్ బుక్ చేయకుండే. సో నాకు యాజ్ సూన్ యాజ్ నాకు వీసా స్లాట్ దొరికింది అనగానే నేను ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నా. సో అంత కాన్ఫిడెంట్గా నేను వెళ్ళాను. నో వరీస్. సో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండండి, అది మాత్రం చెప్పగలను. నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా మీరు ఏవైతే అవసరం అనేది వీసా కోసం నేను క్లియర్గా వీడియో చేస్తాను, డూస్ అండ్ డోంట్స్. సో అది నేను అప్లోడ్ చేయగానే ఇక్కడ
ఐ బటన్లో నేను పెడతాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో రాగానే మీకు నోటిఫై అవుతుంది, సో దట్ యూ కెన్ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.